సాయిల్ మాస్టర్ గారు వారి సందేశం తీసుకుందాం. థ్యాంక్ యూ. మరి ఈ చక్కని అవకాశాన్ని కల్పించిన పితామహ పత్రిజీకోసారి గట్టి క్లాప్స్. అందరూ తిన్నారు కదా, మరి మెల్లెం కొడుతున్నారు. మరి ధ్యానము ద్వారా ఆరోగ్యము, ఆనందము, సంతోషం. నా పేరు సాయిల్ మాస్టర్ బోధన్. మరి ఒక ఉగాది సందర్భంగా సంబరాల్లో మనం పాల్గొన్నాం. ఎన్ని జన్మల పుణ్యఫలమో. మరి ధ్యానం ద్వారా సర్వరోగ నివారిని, సకల భోగకారిని, సత్య జ్ఞాన ప్రసాదిని అని మనమందరం పత్రిజీ ఇచ్చిన మార్గంలో చేయవలసినది చేస్తే రావాల్సిన ఫలితం వస్తుంది. మరి మన లోపల ఏం అవసరం లేని తీసేసుకోవాలా అన్న ఈ రెండు మాటలు చెప్తాను. కోపంతో మాట్లాడితే గుణాన్ని కోల్పోతాం, అధికంగా మాట్లాడితే ప్రశాంతాన్ని కోల్పోతాం, అనవసరంగా మాట్లాడితే ప్రేమని కోల్పోతాం, అబద్ధాలు మాట్లాడితే పేరుని కోల్పోతాం. మహనీయులు ఇంకో మాట అన్నారు, కోపంలో సమాధానం చెప్పొద్దు, సంతోషంలో వాగ్దానం చేయొద్దు, ఒత్తిడిలో నిర్ణయం తీసుకోవద్దు, అవసరం లేని చోట అబద్ధం చెప్పొద్దు. 100కి అబద్ధం నిజంతో సమానం. అవసరం లేకుండా సృష్టించుకుంటా పోనొచ్చిన అబద్ధాలు ఆడుతూ ఉంటాం. అందుకే చెప్తాం, పాముకుంటుంది కూరల విషం, తేలుకుంటుంది కొనకు విషం. మనిషికి ఎక్కడ ఉంటుందని చెప్పగలుగుతామా? పేయంత శరీరం అంతా ఒళ్ళంతా ఉంటుంది అంటాం. ఆ కొనకు పాముకుంటుంది కూరల విషం, తేలుకుంటుంది కొనకు విషం, మనిషికుంటుంది నిలువెల్ల విషం. తెలుసుకోకపోవడం లోపం, తెలుసుకుంటే ఉండదు కోపం, అప్పుడు చేయం పాపం, తగులదెవరి శాపం. మన మీద మనకు ధ్యాస, మన మీద మనకు ఈరక, మన మీద మనకు నమ్మకం ఉంటే గొప్ప గొప్ప విజయాలు సాధిస్తాం. అందుకే ధ్యానం అనేది మనకు ఒక అండ, మనపై పడ సమస్యల బండ, చేసుకోవాల మనసు కాలి కుండ, ప్రజల్లో ఉంటాం బంగారు కొండ. ధ్యానం చేస్తే ఉండదు మంట, నిత్యం చేయాలి ఒక గంట, విశ్వశక్తి ఉంటుంది మన వెంట, పోటింది మనలోన పెంట, బ్రతుకుతాము 100 ఏళ్ల పంట. సార్ చెప్పిండు ఎక్కడ ఏం మాట్లాడాలా, ఎలా మాట్లాడాలా అని ఫస్ట్ మన మాట మీద ధ్యాస పెట్టుకోమన్నాడు. ఒకసారి ఒక ఆయన హరే రామ హరే కృష్ణ హరే రామ హరే కృష్ణ అని పరిగెత్తుతా ఉన్నాడట. ఆయన ఎప్పటి నుంచో పిట్టెలకు ఒక ఒలలేసి పెట్టిండట. పిట్టెలన్నీ ఎగిరిపోగానే పట్టి కొట్టిండట. నేను మస్కుల 4 గంటల నుంచి నేను వేడి చేసిన ఉన్న పిట్టెలన్నీ ఒలిగి వెళ్ళిపోయినాయని బగ్గ కొట్టి, నా పిట్టెలు రాలంటే ఇప్పుడు ఏం చేయాలా? దాని వెనక ఇంకొకటి రాని, దాని వెనక ఇంకొకటి రాని, దాని వెనక ఇంకొకటి రాని అనుకుంటా పో అన్నాడట. అరే ఆయన బాగా కొట్టిండు కదా అని దాని వెనక ఇంకొకటి రాని, దాని వెనక ఇంకొకటి రాని అనుకుంటా పోగానే ఒక ఊళ్ళో ఐష్ అయినా చచ్చిపోయిండట. 20 ఏళ్ళ వయసోడు. వాళ్ళు ఏడుస్తూ ఉన్నారట, అరే ఐషోడు చచ్చిపోయిండు, మేము ఏడుస్తే దాని వెనక ఇంకొకటి రాని అంటారు అని వాళ్ళు బట్టి వాళ్ళు కొట్టినరట. ఎప్పటికైనా ఇసుంటి పని ఎప్పటికి కాకపోని, ఇసుంటి పని ఎప్పటికి కాకపోని అని చెప్పు బిడ్డ అన్నారట. మరి వాళ్ళు చెప్పింది వాడు పాటించిండట. ఇసుంటి పని ఎప్పటికి జరగద్దు, ఇసుంటి పని ఎప్పటికి జరగద్దు, ఇసుంటి పని ఎప్పటికి జరగద్దు అని అనుకుంటూ పోయిండట. ఒక అమ్మాయికి 30 ఏళ్ళు అయిందట, పెళ్ళే కాకొచ్చిందట. బలం చూడడానికి వాళ్ళు పోతున్నారట. ఇసుంటి పని ఎప్పటికీ కాకపోని అంటారు అని వాళ్ళు బట్టి వాళ్ళు కొట్టినరట. ఇసుంటి పని మంచిది నాయన, ఇసుంటి పని ఇల్లు కానీ, ఇసుంటి పని ఇల్లు కానీ అని చెప్పిండట. అదే మాట అనుకుంటా మళ్ళీ పోయిండట. ఇసుంటి పని ఇల్లు కానీ, ఇసుంటి పని ఇల్లు కానీ అనే వరకంటే ఒక ఊళ్ళో అప్పట్లో గుడిసెలు ఉండే అగ్గి అంటిందట. ఇక్కడ అంటే అక్కడ పోతున్నాయట, మొత్తం అన్ని కాలిపోతున్నాయట. ఇసుంటి పని ఇల్లు కానీ, ఇసుంటి పని ఇల్లు కానీ అంటే ఆళ్ళు తీసి ఆళ్ళు కొట్టినరట. ఎందుకు చెప్తున్నంటే పత్రిజీ అన్నాడు, 10 మంది ముంగడ చెప్పే మాట ఒక్కోళ్ళ ముంగడ చెప్తే కరెక్ట్ కాదు, ఒక్కోళ్ళ ముంగడ చెప్పే మాట 10 మంది ముంగడ చెప్తే కరెక్ట్ కాదు. ఏది ఎప్పుడు చెప్పాను అని మన మీద మనకు ధ్యాస, మన మీద మనకు ఏరక, మన మీద మనకు నమ్మకం ఉన్నప్పుడు విజయాలు సాధిస్తాము. ఫస్ట్ మనని మనం మర్చిపోవాలి. నేను ఎవరిని, ఎక్కడి నుండి వచ్చినా, సృష్టికి నాకు సంబంధం ఏంది, ఈ సృష్టిలో ఉన్నదేంది, నా లోపల లేనిదేంది, కళ్ళు మూసుకొని మనలో మనం ప్రయాణం చేసినప్పుడు గొప్ప గొప్ప విజయాలు సాధిస్తాం. ఎన్నేళ్ళు ధ్యానం చేసి ముఖ్యం కాదు, నా లోపల ఎంత మార్పు వచ్చింది అనేది దాన్ని తెలుసుకోవాలి. నిన్నటికి ఈ రోజుకి ఏమైనా మార్పు వచ్చిందా? గంటల కొద్ది ధ్యానం చేస్తారు, ఇంట్లోకి పోగానే భార్యకు కోపం వస్తే భర్త సహనంతో ఉండాలి, భర్తకు కోపం వస్తే భార్య సహనంతో ఉండాలి అని పండ్లు కొరుకుతారు. పక్క వాళ్ళు అంటారు వీళ్ళు ధ్యానం చేస్తారు గిదేంది అని వాళ్ళు అంటారు. మనకు మార్పు రావాలా, మనని మనం మారిపోవాలా, మనకు దృష్టి మారాలా. ధ్యానం అనేది గొప్ప వరద, దాంట్లో మురుగుతూ పోతుంది మన బురద, ఉండ సమస్యల దురద, జీవితం అంతా సరదా. ఎవరితోటి మాట్లాడినా నవ్వుకుంటూ మాట్లాడాలి, కుంభమోకలతోటి ఉండద్దు. మహనీయులు అంటారు కరగ్రే వసతే లక్ష్మి కరమలే సరస్వతి. ఒక్కసారి పొద్దున చిరునవ్వుతో నవ్వుతే ఆ రోజు మొత్తం బాగుంటుందట. పొద్దున లేస్తేనే హాప్ ఇట్లా ఉంటారు.
యోగం అంటది నవ్వని వాడు రోగి, నవ్వేవాడు భోగి, నగిపించేవాడు యోగి. యోగ స్థితిలో ఉండాలి. బట్టలు వచ్చేసారు నాయన. చేస్తున్నా. ప్రేమనిచ్చేది అమ్మ, ఆటనిచ్చేది బొమ్మ, నీడనిచ్చేది కొమ్మ, ధ్యానమే ముద్దు గుమ్మ. సూర్యుడిని కప్పేది మబ్బు, మురికిని తొలిగేది సబ్బు, మనిషిని కప్పేది డబ్బు, ధ్యానం చేస్తే పోతుంది జబ్బు. సాయి అంటే హాయి, మదిలో ఉండాలి నోయి, చేసుకోవాల మనసు రాయి, అది తెలుసుకోవాలి నోయి, తెలుసుకుంటే ఆనందమోయ్. ఈ అవకాశం ఇచ్చిన మీకు మీ అందరికి బాయ్ బాయ్. థ్యాంక్ యూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్.